తరలించి ఆ ఏరియాలో డంప్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా జరుగుతుంది. అండ్ ఇతర పార్క్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ వీటికి సంబంధించి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ జియో ఫెన్సింగ్ చేయడానికి ఈ సంవత్సరంలో 2025లో మా వైపు నుంచి పూర్తి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ లేక్స్ రిజ్యూనేషన్ మీద కూడా చాలా వరకు అంటే ఊరిని హైడ్రా అనేది కేవలం ఏది దాన్ని ఒక రాంగ్ దీనిగా తీసుకెళ్ళి ఓన్లీ ఇది డెమాలిషన్స్ కోసం అనేటటువంటి ఒక మిస్కాన్సెప్షన్ అనేది ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని మేము హైడ్రా తరపు నుంచి ఖండిస్తూ మేము ఇప్పుడు హైడ్రా అనేది త్వరలో మీరు చూస్తారు చెరువుల పునరుద్ధరణలో కూడా భాగస్వాములు అవుతున్నాము. సో దాదాపు 12 చెరువులు కూడా అవి తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు రాగానే దాన్ని బట్టి మేము ఫర్దర్గా ముందుకి ఈ చెరువుల పునరుద్ధరణ తీసుకోవడానికి కూడా మా వైపు నుంచి పూర్తిగా మేము దానికి కావాల్సినటువంటి డిపిఆర్లు కూడా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ డిజాస్టర్ రెస్పాన్స్లో కూడా ఇప్పుడు చూస్తే కనుక దాదాపు 30 డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి ఏది మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి స్ట్రెంథన్ చేసి ఇచ్చినటువంటి దాంతో దాదాపు 72 టీమ్స్ త్వరలో మాకు ఫామ్ అవుతాయి. ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ ఇవన్నీ కూడా అప్ టు అవుటర్ రింగ్ రోడ్ దాకా ఉంటాయి. అండ్ ఈ ఆపరేషన్స్ కూడా అన్నీ కూడా జనవరి నుంచి స్టార్ట్ చేసేటటువంటి విధంగా కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం. అండ్ నాగోల్లో ఉన్నటువంటి మా డిఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ను కూడా స్ట్రెంథన్ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం. డిఆర్ఎఫ్ వైపు నుంచి దాదాపు 4684 కంప్లైంట్స్ ఇప్పటిదాకా వస్తే వాటిల్లో మెయిన్గా 3428 ట్రీ ఫాల్స్ అంటే చెట్లు పడిపోవటం, లేకపోతే 912 వాటర్ స్టాగ్నేషన్స్ అండ్ 199 రెస్క్యూ కాల్స్ అండ్ ట్యాక్లింగ్ ఆఫ్ 133 ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఈ విధంగా వచ్చాయి. సో వీళ్ళన్నిటిని కూడా డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడి నుంచి కూడా మా సిబ్బంది వీటిని అడ్రస్ చేయడం కూడా జరిగింది. అండ్ అట్లానే హైడ్రా మీటరాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీజీ గారితో కూడా వాళ్ళతో కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఒక అడిషనల్ డాప్లర్ వెదర్ రేడార్ని కూడా హైదరాబాద్ సిటీకి ఇస్తే కనుక మనకి యాక్యురసీ ఆఫ్ ప్రిడిక్షన్స్ కూడా ఇంకా బాగుంటుందని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. సో త్వరలో మనకు ఒక అడిషనల్ అంటే అది ఖర్చుతో కూడుకున్న విషయం కానీ బట్ వారు డీజీ ఐఎండి నుంచి వారు కూడా ముందుకు వచ్చి మనకి త్వరలో ఒక డాప్లర్ వెదర్ రేడార్ కూడా మనకి అరేంజ్ చేయడానికి కూడా జరుగుతుంది. సో అట్లానే ఇదే కాకుండా వెదర్ ప్రొడిక్షన్ యాక్యురసీ పెంచడం దిశగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని కూడా పెంచేటట్టు ఇంకా ఎక్కువ చేసేటట్టు ఇప్పుడు యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ అంటే వాటిల్లో మీరు చూస్తే రెయిన్ఫాల్ లేకపోతే ఏది మనకి టెంపరేచరు, హ్యూమిడిటీ అన్నింటినీ కూడా మనకి మార్క్ చేసేటువంటి ఉన్నాయి. అవన్నీ కూడా 2x2 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. అంటే దానికి 4 చదరపు కిలోమీటర్లు ఒక ఇది వచ్చింది. సో దాని బదులు మనకి ఇప్పుడు 1/1 తీసుకురాగలిగితే కనుక కిలోమీటర్ బై కిలోమీటర్ ఉంటాయి కనుక మనకి ఇప్పుడు 156 ఎన్నో ఉన్నాయి, మొత్తం 154 ఎన్నో ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్. దాన్ని మనం కిలోమీటర్ బై కిలోమీటర్ చేస్తే కనుక ఎక్కువ స్టేషన్స్ అవుతాయి. యాక్యురసీ ఆఫ్ ప్రెడిక్షన్ కూడా మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దాని దిశగా కూడా ప్రభుత్వంతో మేము డిస్కస్ చేసి ఈ ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ని కూడా ఎక్కువ పెంచే విధంగా చేస్తాం. అండ్ వీటిని వెదర్ డేటాను ఎవాల్యుయేట్ చేయడానికి ఒక సెపరేట్ వింగ్ కూడా హైడ్రాలో త్వరలో స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి దానికి టెక్నికల్గా దానికి కావాల్సినటువంటి టెక్నికల్ సిబ్బందిని కూడా పెట్టేదానికి అండ్ హైడ్రా కూడా త్వరలో ఒక ఎఫ్ఎం ఛానల్లో హైడ్రాకి సంబంధించింది పెట్టేదానికి కూడా ప్లాన్ చేయడానికి చేస్తున్నాము. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇది ఎఫ్ఎం ఛానల్ పెడితే బెటరా లేక ఏమైనా లీజ్డ్గా ఏమన్నా తీసుకుంటే బెటరా అనేది కూడా తీసుకొని అంటే మేము ఇవ్వాల్సినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ ఇట్లాంటివి కూడా ఒక ఛానల్ ద్వారా ఇవ్వడానికి కూడా జరుగుతుందనే దాని గురించి కూడా మా గురించి కసరత్తు కూడా చేస్తున్నాం. అండ్ ఇంకా ఇది ప్రజలకి మా వైపు నుంచి అంటే మేము రిక్వెస్ట్ చేసేది ఆర్ దీనివల్ల జరుగుతున్నటువంటిది అంటే హైడ్రా చర్యలతో బట్టి బై అండ్ లార్జ్ పబ్లిక్ అందరికీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ మీద వాళ్ళకి చాలామందికి కూడా మంచి అవేర్నెస్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలామంది దే ఆర్ డూయింగ్ దిస్ డ్యూ డిలిజెన్స్ ఏదైతే ఉన్నాయో జాగ్రత్తగా 1-2 సార్లు వెరిఫై చేసుకుంటున్నారు. గతంలో కొంత క్యాజువల్గా ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని వాళ్ళు ఒక ప్రాపర్టీని కొనే ముందు అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్లో ఉందా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే ఇంకేమన్నా అదేమన్నా ఆక్యుపైడ్ ల్యాండా, ఇట్లాంటివన్నీ కూడా అన్ని చెక్ చేసుకుంటున్నారు. సో పబ్లిక్ని విజ్ఞప్తి చేసేది కూడా ఏంటంటే మీరు ఈ చెక్స్ అనేది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా కూడా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక కూడా బాగుంటుంది. త్వరలో హైడ్రా కూడా మా వెబ్సైట్లో ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ అన్నిటి కూడా మార్క్ చేసిన తర్వాత మా వెబ్సైట్లోనూ ఇవన్నీ కూడా పెట్టడం కూడా త్వరలో జరుగుతుంది అన్నమాట. సో పెట్టి ఇదంతా దానికన్నా ముందు ఒక పారదర్శకమైన ప్రక్రియ జరగాలి. జరిగిన తర్వాత ఇవన్నీ కూడా మనకి మా వెబ్సైట్లోనే ఏది పబ్లిక్కి ఈజీగా అర్థమయ్యేటటువంటి భాషలో
వాళ్ళు ఎక్కడి నుంచినా కానీ వాళ్ళకి అక్కడ వాళ్ళ పొజిషనింగ్ ద్వారా వాళ్ళు బఫర్లో ఉన్నారా ఎఫ్టీఎల్లో ఉన్నారని తెలిసే విధంగా వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా తయారు చేస్తాం కూడా అన్నమాట. సో ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ మీద హైడ్రా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అండ్ ఆల్రెడీ డిమాలిషన్ పాలసీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. జూలై 19 తర్వాత ఏ పర్మిషన్ను దాన్ని అంతకుముందు ఇచ్చిన పర్మిషన్స్ ఆనర్ చేస్తూనే